నమస్తే, మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని సాటివారిగూడెంలో జరిగినటువంటి ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని వీక్షించండి. మనం చూస్తున్న ఈ కార్యక్రమం అభ్యుదయ సంస్థ వారి ఆధ్వర్యంలో జరిగిన దివ్య ఔషధం కార్యక్రమంపై ప్రత్యేక నివేదిక ఇప్పుడు మనం చూస్తున్నాం. డాక్టర్లుగా ఉండి వాళ్ళ హోటల్ మెయింటైన్ చేస్తున్నారు. ఏంటి ఆ హోటలు? ఆ హోటల్లో దొరికే 4 గిరకల బండి మీద దొరుకుతాయిగా, చిన్న హోటల్లో దొరుకుతాయిగా. కానీ మన హోటల్లో దొరికే ఆహారాలు ఇంకా ఎక్కడ ఏ హోటల్లో దొరకవు. ఎందుకు దొరుకుతాయి, ఎందుకు దొరకవు అని అంటే, మన సాటివారిగూడెంలో పండించిన పంట మాత్రమే ఆ హోటల్లో అమ్మటం జరుగుతుంది. ఇంకొకటి, ఇక్కడ మనది హెడ్ ఆఫీస్ అవుతుంది. ఈ హోటల్ హెడ్ ఆఫీస్ అయిన తర్వాత దీన్ని చూసి ఇంకొక వ్యాపారవేత్త పాలవంచలో నేను కూడా ఒక హోటల్ పెట్టుకుంటా, అభ్యుదయ సంస్థ హోటల్ పెట్టుకుంటా అన్నప్పుడు మన గ్రామం నుంచి అక్కడికి అది ఒక వ్యాను. ఈడ పండించిన ప్రతి పంట ఆ వ్యాన్లో ఇంకొక హోటల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగా ప్రతి ఒక్క సిటీకి, ప్రతి ఒక్క చిన్న పల్లెటూరు, టేకులపల్లి, సుజాత నగర్ లాంటి చోట కూడా ఒక హెల్త్ కేర్ సెంటర్ పడ్డట్లయితే ఇది ఎంత ఆరోగ్యవంతమైన ఫుడ్ మనం అందించగలమో ఒక్కసారి ఆలోచించండి. ఇంకొక విషయం ఏంటో తెలుసా? ఇప్పుడు అదే హోటల్లో ఈ కాలం